హలో అండి అందరికీ మనందరికీ తెలుసు దాదాపు 10-12 రోజుల క్రితం టీడీపీ కార్యకర్త చేబోలు కిరణ్ వైఎస్ భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా అసభ్య పదజాలాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. అప్పట్లో ఆయన కామెంట్స్ మీద తీవ్రస్థాయి వ్యతిరేకత సొంత పార్టీలోనూ అలాగే వైసీపీ పార్టీ నుంచి సాధారణ ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయి వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. ఎందుకంటే ఒక ఆడామె మీద ఆ స్థాయిలో బూతులు ఉపయోగించడం ఏంది, వాడు మనిషి అన్నట్లుగా ఆయన మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడం వల్ల కూటమి ప్రభుత్వమే సొంత కార్యకర్త అయినా కానీ అరెస్టు చేయించడం జరిగింది. ఆయన్ని మంగళగిరి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఆ రిమాండ్ అయితే ముగిసిపోయింది. అయితే రీసెంట్గా మంగళగిరి కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ అంటే ఆయనకి బెయిల్ ఇవ్వటం టీడీపీ కార్యకర్తలకి ఆనందంగా ఉన్నా కానీ వైసీపీ నుంచి మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే వైఎస్ భారతి గారిని అంత బూతులు తిట్టి ఆ స్థాయిలో తిట్టిన వ్యక్తికి కేవలం 6 రోజులు జైలు శిక్ష వేసి వదిలేస్తారా? కానీ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే నారా లోకేష్కి అలాగే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళని కేసులు పెట్టి రకరకాలుగా వేధిస్తున్నారు నెలల తరబడి. మరి ఈ చేబోలు కిరణ్ మీద ఇంకో కేసు ఎందుకు నమోదు చేయరు? మేము వైసీపీ కార్యకర్తలు చేబోలు కిరణ్ మీద కంప్లైంట్ ఇస్తాం, ఆ కంప్లైంట్ తీసుకొని మళ్ళీ అరెస్ట్ చేయండి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క బెయిల్ రావడం టీడీపీ కార్యకర్తలకు ఆనందంగా ఉన్నా కానీ వైసీపీ వాళ్ళు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ యొక్క అంశంలో ఎలాంటి అవుట్కమ్ వస్తుందనేది. ఈ యొక్క విషయం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.